కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం రక్తసిక్తంగా మారింది. మండలంలోని నల్లగొండపల్లిలో ప్రచారం సందర్భంగా ఇరు వర్గాలు ఎదురెదురు పడ్డాయి. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన నాయకుడు వేల్పుల రామలింగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు సైతం గాయపడ్డారు. గాయపడిన రామలింగారెడ్డి అతని అనుచరులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పులివెందుల రూరల్ పీఎస్లో కేసు నమోదైంది. ఇరు వర్గాల పోరు హింసాత్మకంగా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి. ఇలా పులివెందులలో ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం రక్తశక్తంగా మారింది. ప్రధానంగా దాడులు ప్రతిదాడులతో ఈ ప్రాంతమంతా కూడా భయావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలు తీసుకోవడంతో ఇక్కడ ఇరు వర్గాలు కూడా మోహరించాయి. మొదటి నుంచి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు, ఉత్కంఠభరితమైన సంఘటనలతో ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగిన సంఘటన చూస్తే ఎటు చూసినా కూడా ఉద్రిక్త పరిస్థితులే నెలకొని ఉన్నాయి. నల్లగొండవారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులకు టీడీపీకి సంబంధించిన వారు ఎదుర్కోవడంతో ఇరు వర్గాలు కేకలు వేసుకుంటూ, ఈలలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వేల్పుల రామలింగారెడ్డి అనే వైసీపీ నేత పైన దాడి జరిగింది. ఈ దాడిలో వేల్పుల రామలింగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తున్న సందర్భంలో ప్రత్యర్థులు ఆయన పైన దాడి చేశారు. ఈ సందర్భంలో జమ్మలమడుగు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆయన రక్షించే ప్రయత్నం చేయగా, ఆయన కారులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఆ కారులో నుంచి దించి ఆయన్ను పై దాడి చేశారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వేల్పుల రామలింగారెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు, నాయకులందరూ చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే రాజమల్లు ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీకి చెందిన వారందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.